దేవాలయ దర్శనం వెనుక ఉన్న సైన్స్ మహత్యం ఏంటో చెప్తున్నారు. ఆలయాలను దర్శించడం వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది కోరికలు తీరడానికని, మానసిక ప్రశాంతత కోసం, ఇంకా ఏదో పుణ్యం వస్తుందని వెళ్తూ ఉంటారు. కానీ అసలు దేవాలయాలు నిర్మించటానికి కారణాలు తెలుసుకుంటే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. గుడి అనేది ఎప్పుడు, ఎందుకు, అసలు దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. వేదాలు చెప్తున్న అంశాలు ఏంటంటే, మన దేశంలో చిన్న పెద్ద అనేక వేల దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. దేవాలయాలు 3 రకాలుగా ఉన్నాయట. ఒకటి పుణ్యక్షేత్రాలు, 2 మహాపుణ్యక్షేత్రాలు, 3 దివ్యక్షేత్రాలు అని 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి పుణ్యక్షేత్రాలు అంటే సరైన నియమాల్ని పాటించి నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే శాస్త్రాలు పుణ్యక్షేత్రాలుగా పరిగణిస్తాయి. అలాంటివి ప్రసిద్ధి చెందాయి. ఉదాహరణకి పెంచలకోన, జొన్నవాడ, ద్వారకా తిరుమల లాంటివి. 2 మహాపుణ్యక్షేత్రాలు అంటే ఏంటో చెప్తున్నారు. కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థల మహత్యాన్ని, స్థల పురాణాలను కలిగి మహాపుణ్యక్షేత్రాలు అయ్యాయి. ఈ మహాపుణ్యక్షేత్రాల్లో ఉదాహరణకి శ్రీరంగం, సింహాచలం, కాశీ, శ్రీశైలం, పూరి, తిరువనంతపురం లాంటివి. 3 దివ్యక్షేత్రాలు అన్నారు కదా, ఆ దివ్యక్షేత్రాలు ఏంటో తెలుసుకుందాం. దేవుడి పరంగా మరింత పునీతమయమై స్థల మహత్యాన్ని, స్థల పురాణాలని కలిగి అత్యంత ప్రజాదరణ కలిగిన క్షేత్రాలను దివ్యక్షేత్రాలు అంటారు. దివ్యక్షేత్రం తిరుమల. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని మాత్రమే ప్రత్యేకతని సంతరించుకున్నాయి. భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో సానుకూల శక్తి ప్రసరించే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే దేవాలయాలలో అడుగు పెట్టగానే తనువు, మనసు కూడా ప్రశాంతత పొందుతాయి. దేవాలయ గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల విరాట్టును నిలిపిన ప్రదేశంలో వేద మంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని, అంటే రాగి రేఖను నిక్షిప్తం చేసి ఉంచుతారు అక్కడ. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంటుంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజు గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళే వారిలో ఆ శక్తి సోకినా గమనించతగ్గ తేడా తెలియదు. కానీ నిత్యం గుడికి వెళ్ళే వాళ్లలో సానుకూల శక్తి చేరడం స్పష్టంగా తెలుస్తుంది. గర్భగుడి 3 వైపులా మూసి ఉండి ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర సానుకూల శక్తి కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగింది. ఆలయాల్లో గంటలు మోగిస్తారు, వేద మంత్రాలు పఠిస్తారు, భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి. గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూరహారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయనిక చర్య జరపడం వల్ల శక్తి విడుదలవుతుంది. మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకి గుడి గంటలు, మంత్రఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం
పసుపు కుంకుమల నుంచి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిపి ఎనలేని మేలు జరుగుతుంది. తీర్థంలో పచ్చకర్పూరం, యాలకులు, తులసి పత్రాలు, లవంగాలు మొదలైనవి కలుపుతూ ఉంటారు కదా. ఆయా పదార్థాలన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి. అలా గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఆయురారోగ్యాలను ఇస్తుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది, త్వరితంగా గ్రహించే శక్తి కూడా ఉంటుంది. భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది, కర్పూర హారతి వెలిగిస్తారు, గంటలు మోగుతాయి, తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని సానుకూల శక్తులు సమీకృతమై భక్తులకు ఆనందము, ఆరోగ్యము లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి తేజస్సు అనుభూతికి వస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళటం, దేవుని దర్శించటం, ప్రదక్షిణ చేయటం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు మనలో ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి. ఆలయ దర్శనం వెనుక దాగి ఉన్న రహస్యాలను తెలుసుకున్న మనం అందరూ కూడా ప్రతినిత్యం దైవ దర్శనం మనసుకు ప్రశాంతతను, మనిషికి ఆరోగ్యాన్ని కలిగిస్తుందనే విషయంలో ఎటువంటి సందేహం లేకుండా గుడికి వెళ్ళటం ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.